హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న వర్షం పడిందని మా పాతింటి దగ్గర కొన్ని మొక్కలు ఉండే అవి తీసుకొద్దామని వెళ్ళిన. ఇది ఎర్రజామ చెట్టు. అంతకుముందు షార్ట్ వీడియోలో చూపించిన ఆ చెట్టు అదే మొక్క నాకు కావాలి అని ఒక పెద్ద కొమ్మ భూమిలో పాతిపెట్టిన. అవి వేర్లు వచ్చినాయి. ఎప్పుడు వర్షం పడ్డా కానీ తీసుకొద్దామని అనుకుంటే ఒక్క రోజుకే వర్షము ఆగిపోతుంది కదా. అయితే నిన్న చూద్దాం మరి వేర్లు వచ్చినాయా లేదా, వస్తే తీసుకొద్దామని వెళ్ళినాము. అది నేనేమనుకున్నా అంటే లోపలికి నేను నాటిన వరకు ఉంది అని అనుకున్నా. వర్షాలు పడి ఆ మట్టి అంతా కొట్టుకుపోయి తేలిపోయి కొమ్మ కూడా తేలింది పైకి. కొంచెం వేర్లు వచ్చినాయి అంతే. అంతవరదాకా అసలు మాకు తెలియలేదు లోపలికి ఉంది కదా అని అనుకొని అది మండ కట్ చేస్తున్నాము. ఆ తర్వాత చూస్తే అది పైననే ఉంది, ఆ గడ్డలో ఏర్పడలే. ఇవి చూడండి, ఇవి ఆ ఇటుక పిల్లలు అవన్నీ బిడ్స్ పెట్టిన దానిపైన. కానీ ఆ కింద ఆ పైనుంచి మట్టి అంతా నీళ్ళన్నీ పోయి ఆ మట్టి అంతా కొట్టుకుపోయి కొమ్మ మీదికి తేలింది. ఆ జామ మండ మీదికి తేలింది. అది క్లియర్గా కనబడతలేదు. ఇది 6:30కు అండి వెళ్ళింది మేము. చీకట్లనే, అంటే కొంచెం వెళ్తురుంది అంతే. ఆ చీకట్లో అంతా కనిపించలేదు. చూడండి, ఒక్కసారి లాగితే వచ్చేసింది. కానీ వేర్లు వచ్చినాయి. వేర్లు రాలేదేమో అని అనుకున్నా, వేర్లు వచ్చినాయి. ఆ మట్టి అంతా కొట్టుకుపోకుండా ఉంటే బాగా వేర్లు వచ్చేవి. అదంతా కొట్టుకుపోవడం వల్ల కొంచెమే వేర్లు వచ్చినాయి. ఇది బచ్చల తీగ, బచ్చల చెట్టు ఉంది అక్కడ. అవి కూడా కొన్ని కొమ్మలు కట్ చేసుకొచ్చుకున్నా నాటుదామని. కొన్ని సీతాఫల చెట్లు ఉన్నాయి అక్కడ. అవి కూడా ఒక 4-5 పీకొచ్చిన. వర్షం పడేటప్పుడు అయితే నాటుకుంటాయి, పట్టేటప్పుడు నాటుకోవు కదా, అందుకని. ఇది బుడంకాయ చెట్టు అండి. బుడంకాయలు బాగా కాసింది. అయితే ఎవరో అన్నారు పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది అని. చూద్దాం తెంపుదామని చూస్తే కొంచెం టేస్ట్ చేస్తే చేదున్నాయి. ఇది మా కాకర తీగ అండి. ఎప్పుడు చెప్తుంది కదా, మా కాకర తీగ అసలు దక్కుతలేదు, మొలుస్తలేవు అని.
ఇది మా పాతింటి దగ్గరది. మొన్న నేను వెళ్ళేసరికి తీగలు వారిందని చెప్పినాయి కదా లాస్ట్ వీడియోలో, అది ఇదేనండి. మొత్తం తీగల వారి ఉంది, కానీ బాగా గడ్డి ఉంది. ఆ గడ్డిలే ఏమో కష్టం అది. నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళేసరికి అది అదే చెంప చెట్టు ఎంత పెద్దగా ఉంది, చాలా మిస్ అవుతున్నది ఇంత పెద్ద చెట్టు. ఒక మండేసుకుపోదాం పెద్దది తీసుకున్నాం. పెద్దది ఇది అరటి పూలు వస్తాయి. ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసినాము. చూడండి చీకటి అయిపోయింది మొత్తము. అయితే మార్నింగ్ నాటుదాం అనుకున్నాము, మళ్ళీ ఎండగొడుతుందో ఏమో అని నైటే నాటినాము. అవన్నీ కనబడతలేదు మొత్తానికి. పులిచింత ఎంత చీకటి అయింది చూడండి. ఈ చింతపలకాయ తెస్తాను ఫస్ట్, జామ చెట్టు తర్వాత. ఈ 4 అటే. చీకటి అయింది. ఇట్లా ఇగో ఇక్కడ ఇంకొకటి, ఇగో ఇది తీసి. ఇది ఎండిపోయింది, ఆ రోజు పెట్టింది కాదు, చక్రమల్లి చెట్టు. కొంచెం లోపల. డేలో అయితే నేనే చేసేదానండి. నైట్ అయింది కాబట్టి మా వారి హెల్ప్ తీసుకున్నాను. సరిపోతుంది. ఒక చింతపలక చెట్టు పెట్టు. 2 పెట్టద్దు, ఒక్కొక్కటి పెట్టాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టాలి, పక్క పక్కకి అయినా కానీ. ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. 2 పెడితే 2 వస్తాయి. పెట్టు, అది పెట్టి పెద్దది పెట్టు ఫస్ట్, చిన్న తర్వాత పెడుతూ. గిట్ 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 ఫేస్ చేసి పెట్టు. గిరిలే పెట్టినాక పెడుతూ బాగా కోట్లు ఇప్పుడు చాలా వత్తకు, పేర్లు టైట్ అయిపోతుంది. దీనికి ఇట్లా పొద్దున ఇట్లా దీనికి కట్టాలి. ఇంకొకటి ఇక్కడనే పక్కకి గిటే ఈ మధ్యలో. అది సరిపోద్ది, చిన్నదే కదా సరిపోతుంది. వెనుకనే ఉంది. లైన్గా పెట్టు, అన్నీ బతుకుతాయా? ఒకటో రెండో ఉంటాయి అందులో. ఇప్పుడు అన్నీ ఎనుకుంటే అనుకున్నావు ఏంది? ఇటు 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 పెట్టు ఇట్లా, అందులో ఏదో ఒకటి బతుకుతుంది. ఇంకెన్ని 2 ఉన్నాయా? ఇంకా మొక్కలు మొత్తం నాటింది కూడా వీడియో ఉండే అండి. అయితే చీకటి అయింది కదా, చీకట్లో ఏం కనిపిస్తలేదు అని వీడియో అప్లోడ్ చేయలేదు. ఇంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.